రాశాను ఒక పాటలో నేను. అది ఆ పాటలు తీసేయండి. వినుము సోదర, ఎన్నో నంబర్ చెప్పండి. మా సేవారంభంలో సువార్త కొరకు పాటలు పాడాలంటే ఏదో 4-5 రండి రండి యేసుని యొద్దకు ఒక పాట, ప్రేమతో యేసు కొంచెం బెటర్ పాట, కొంచెం బాగానే ఉండేది. తర్వాత ఏదో కొన్ని పాటలు అట్లా 4-5 ఉండేవి. అయితే అన్ని పాయింట్స్ కవర్ అయ్యేటట్టుగా ఒక పాట లేదే అని చాలా బాధపడి ఒకసారి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే యేసయ్య అన్నాడు, ఎందుకు బాధపడతావు, నువ్వే రాయరాదో పాట అన్నాడు. నువ్వే రాయంటే అవునా ప్రభువా, సరే నువ్వు చెప్తే రాస్తాను, నువ్వే సాయం చేయి. రాయమన్నావంటే నువ్వు నా చేత రాయిస్తావని అర్థం కదా, కనుక సరే పర్వాలేదు నేను రాస్తానని చెప్పి కూర్చొని ఒక 40 నిమిషాల్లో రాసేసాను ఈ పాట. ఏ గదిలో, ఏ ప్రార్థనా గదిలోనైతే నాకు 8 పుస్తకాలు రాయాలనే దర్శనం వచ్చిందో నకరికల్లో, ఆ ప్రార్థనా గదిలోనే ఈ పాట రాశానన్నమాట. ఇది మరి ఏ రాగం రాయాలి అని దేవుడిని అడిగితే, అదే నా దాసుడు కేవి జేకబ్, మీ తాత రాశాడు కదా, ఓ ఎంత ఘోరము వసంతపురపు వాకు, దాని మీద రాయమన్నాడు. అది 20 చరణాలు, 24-23 చరణాలు ఉన్నది అది. సరే అంటే అంత పొడుగు, అన్ని వచనాలు కావాలి, సువార్త పాయింట్లు అన్నీ టచ్ కావాలంటే. మంచిది ప్రభువా అని రాయడం మొదలుపెట్టి దాదాపు 19 చరణాలు రాశాను కదా. 19 చరణాలు రాసినాక మరి తాత రాసినన్ని చరణాలు రాయాలి కనుక 19 దగ్గర ఆపొద్దు, ఒక చరణం ఎక్కువ 25-26 రాయాలని. ఇంకా రాస్తాను ప్రభువా అని అడిగితే, రాసింది చాలే, నోరు మూసుకు పెట్టి అన్నాడు. చాలు, నువ్వు ఎక్స్ట్రాలు చేయకు, నేను చెప్పింది చెయ్యి అంతే. నేను ఏది చెబితే అది రాయి. నీ డిస్క్రిప్షన్ ఏంట్రా, నువ్వు అంతకంటే ఎక్కువ ఇంతకంటే తక్కువ అని. నాకు కావలసిన మెసేజ్ వెళ్ళిపోయింది, చాలు నువ్వు చాలు, పెన్ను పక్కన పెట్టి అని కోప్పడ్డాడు యేసయ్య. ఇంతకుముందు కూడా చెప్పాను ఈ మాట, మొదటిసారి ఏం కాదు. అందులో అన్ని పాయింట్లు అందులో ఉంటాయన్నమాట. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి. జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. జగమునందు ఎందెందు వెదకిన నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు. పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి, పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి. ఎంత ఘనులకైనా ఆ నరకము తప్పదు నిజమండి, నరకపు బాధ గొప్పదండి. ఎంత ఘనులకైనా ఆ నరకపు బాధ గొప్పదండి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు. కొంచెం ఆగండి. ఒకడు చచ్చిపోయిన నరకానికి పోయి అక్కడ యమధర్మరాజునే పరేషాన్ చేసేసాడట. అక్కడ యూనియన్ స్థాపించి, అరే పరేషాన్ రే పోరా, నువ్వు పోయిపోయి తెలుగుని పట్టుకొచ్చాము ఇక్కడికి అని
వాడు మళ్ళీ భూలోకానికి పోమని పంపించేశారట. అక్కడ యూనియన్లు స్థాపించడము, రంభ ఊర్వశిల నాట్యం అయ్యంతా ఉండదు బాబు అని చెప్పడానికి 3వ చరణం. నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి, నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి, అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదు సుండి, విడుదల పొందలేరు అండి. అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదు సుండి, విడుదల పొందలేరు అండి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. పాపాన్ని బట్టి నరకానికి వెళ్తున్నాము. అంటే పాపం ఎట్లా వదిలించుకోవాలి? పాపం ఎట్లా వదిలించుకోవాలంటే బోలెడు మార్గాలు ఉన్నాయి. అందులో మునగాలి, ఇందులో మునగాలి, దాని చుట్టూ తిరగాలి, దీని చుట్టూ తిరగాలి అని ఆచార వ్యవహారాలు ఎన్నో పెట్టుకున్నారు. కొంతమంది ఎక్కడ తిరగక్కర్లేదు, ఎక్కడ మునగక్కర్లేదు, ముక్కు మూసుకొని కూర్చుంటే సరిపోతుంది, లేకుంటే ఇంకేదో నెత్తి మీద పెద్ద కోప్ వేసుకుంటే సరిపోతుంది అని ఇట్లా రకరకాలుగా యోగా చేయాలి, ధ్యానము చేయాలా, అంత శుద్ధ అంటే బాబు ఇవన్నీ పనికిరాదని బైబిల్ సెలవిచ్చింది. మానవుని కర్మకాండ చేత పాప క్షమాపణ కలుగదు. ఆ వచనం రాశాం. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి, ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి, వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి, పాపము పాపలేవు సుండి. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి, పాపము పాపలేవు సుండి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. మరి ఏం చెయ్యాలి? వ్రతములు మతములు కర్మకాండలు అన్నీ వ్యర్థము. ఈ సుండి అనే పదప్రయోగం ఏంటంటే సుమండి అన్నమాట. సుమండి అనే మాటను సుండి అని పాత కవులు, ఎప్పుడు పోతన మార్చిన టైం కవులు వాడారు. తర్వాత మా అద్దంకి దావీద్ తాతగారు కూడా వాడారు. దావీద్ తాతగారి పాటల్లో ఈ పదప్రయోగం ఉంటుంది. తర్వాత ఓఫీర్ తాతగారు వాడారు. మరి దేవునికి స్తోత్రం. మతములు వ్రతములు కర్మకాండ ఇవన్నీ దీనివల్ల పాప క్షమాపణ కలగదు. మరి ఏం చెయ్యాలండి అంటే, నువ్వు కార్డు పట్టి వదిలేసి వస్తావద్దు, ఎందుకంటే నేను వేరే స్కేల్లోకి వెళ్ళిపోతా. పాట మధ్యలో ఆపి వ్యాఖ్యానం చెప్తున్నప్పుడు కార్డు పెడతా ఉండు. ఓకే బేటా, నేను ఇంకో స్కేల్ పోతే నువ్వు ఎత్తుకోవాలి. ఇది చేంజింగ్ అవుతుంది అన్నమాట. నేను ఇంకో స్కేల్లోకి పోతా ఉంటే ఆయన వెంటపడి వస్తూ ఉంటే ఆగాక వస్తున్నా అదే కాడా? మరి వ్రతములు మతములు అన్ని వ్యర్థమైపోయినప్పుడు ఏం చేయాలి అంటే, ఆది దేవుడే మిమ్ము నెల్ల తప్పించనించినాడు, ఆది దేవుడే మిమ్ము నెల్ల తప్పించనించినాడు, 2000 ఏండ్ల క్రింద అవతారమెత్తినాడు, నరుడై తాను పుట్టినాడు. 2000 ఏండ్ల క్రింద అవతారమెత్తినాడు, నరుడై తాను పుట్టినాడు. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఈస్ట్ గోదావరిలో ఈ పాట విని పొద్దున్నే పైన మైకు పెట్టి ప్లే చేస్తే అనేక మంది పూజారులు, అర్చకులు, అనేక మంది భక్తి కలిగినటువంటి మంచి డివౌట్ హిందూ పీపుల్, చాలామంది బ్రాహ్మణులే, పూజారులు, అర్చకులు వచ్చి, బాబు ఆ పాట ఏదో చాలా బాగుంది, అది రోజు ప్లే చేయండి అని వాళ్ళు అడిగి వేయించారు.
అమలాపురం, యానం, కోనసీమ ప్రాంతాల్లో మనోళ్ళు. ఇది సూపర్ హిట్ అయిపోయింది పాట. అది ఎంత మంచి తత్వం రాశారండి నిజంగా. జీవిత సత్యాలు. ఎవరు కానీ ఆ మహానుభావుడు అంటే ఆ మహానుభావుడు రాయించాడు. వీడికేం తెలుసు? వీడు అసలు ఎటువంటి వాడంటే పెద్ద శుద్ధ మతిమరుపు మేళం. ఇల్లంతా కళ్ళజోడు ఎక్కడని వెతుకుతుంటాడు, ముఖానికి కళ్ళజోడు పెట్టుకొని. కళ్ళజోడు ఏదని వెతికి 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 పిల్లలు నాన్న నీ ముఖానికి ఉన్నాయి అవి ఏంటండి అడిగేదాకా వెతుకుతుంటాం. అటువంటి నా ముఖానికి నేను కవిని కాదు, నేను పెద్ద పండితుణ్ణి కాదు, కవీశ్వరుణ్ణి అనుకుంటున్నా చాలామంది. నేను కపీశ్వరుణ్ణి. ఏమి లేదు నా దగ్గర, కోతులు అంటుండే అంతే. కానీ యేసయ్య నన్ను వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చిత్తము. సరే, మళ్ళీ ఇందులో మళ్ళీ రామాయణంలోకి పోవాల్సి వస్తుంది. రామాయణ కథ అంతా కూడా క్రీస్తు సంఘము యొక్క కథ. అది మళ్ళా వేరే ఒక ప్రసంగంలో చెప్తాను. నాకేది నిషిద్ధం కాదండి, ఏది నాకు అపవిత్రం కాదు. పరిశుద్ధులకు అన్నీ పవిత్రములే, అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రం కాదు. అన్ని కథలు చదువుతా. నేను మొన్న సిద్దిపేట పోయి వచ్చేటప్పుడు కమ్మగా పెట్టుకొని వింటున్న కమ్మటి రాగం. వాడి పేరు రాహుల్ వెళ్ళాలని ఒక చిన్న బాబు పాడాడు. ఆ పాట అద్భుతంగా పాడాడు. బాలమురళీకృష్ణ గారిని తలదన్నేటట్టు పాడాడు. ఏం పాట అంటే పిబరే రామరసం, రసనే పిబరే రామరసం. మా డ్రైవర్ ఆశ్చర్యపోయారు, సార్ మీరు ఈ పాటలు వింటారా అని. పిబరే అంటే పిఓరే అని, తాగరా అని. రసనే అంటే నాలుక, రసనేంద్రియం. నా నాలుక రామరసాన్ని తేనెలాగా త్రాగు అని ఆ పాట. శుద్ధ సంస్కృతం అది. ఆ బాబు చక్కగా పాడాడు. నేనేం హిందువుని అయిపోలే, నా రక్షణ ఏం పోదు. అందులో భావం అట్లా పక్కన పెడితే అన్ని భావాలను ముడిపెట్టి ఆఖరికి సిలువలో దాని నెరవేర్పును చూడగలిగిన కన్నులున్న బోధకుడిని నేను. నువ్వే మతమైనా చెప్పు, ఏ సిద్ధాంతమైనా చెప్పు, అందులో సిలువను చూపిస్తాను నేను. దేవునికి స్తోత్రం. కొంతమంది అనుకుంటారు కోతులను తీసుకొని ఆయన వారధి కట్టడము, సీతను తీసుకురావడమే కోతులు ఏంటండి అని అంటే, బాబు అది చరిత్రలో జరిగిందో లేదో కానీ ఇప్పుడు చరిత్రలో జరుగుతుంది. ఇప్పుడు చరిత్రలో జరుగుతుంది. తండ్రి మాట కొరకు పదవులను త్యాగము చేసినటువంటి అసల్ సిసలైన దైవావతారుడు యేసు తన కార్యం భూమి మీద జరిగించడానికి కొంతమందిని ఏర్పరచుకున్నాడు. వాళ్ళందరూ జంతు సమానులు, కోతి సమానులే కానీ జ్ఞానులు కాదు. జ్ఞానము లేని కోతి మూకల లాంటి వాళ్ళం మనందరం. మన ద్వారా ఆ దైవావతారుడు భూమి మీద తన కార్యాన్ని జరిగించుకుంటున్నాడు. ఇది క్రైస్తవ రామాయణ కథ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకేది నిషిద్ధం కాదు, మొత్తం చదివాను నేను. అన్ని పురాణాలు, వేదాలు మొత్తం చదివాను. రాముడు కోతులను సైన్యంగా చేసుకున్నాడు అనగానే నాకు స్ట్రైక్ అవుతుంది ఏంటంటే, అరే నా యేసయ్య కూడా అందరూ పనికిమాలినోళ్ళని పట్టుకొచ్చి సైనికులను చేసుకున్నాడు. నేను పాపులలో ప్రథముడనన్నాడు పౌలు. మంచి నాలో పుట్టదంచు నీ వెంచి నన్ను మించ ప్రేమించినావన్నాడు మరి బేతాళ జాన్ గారు. పురుషోత్తం చౌదరి గారు రాశారు, ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై పడ్డాయి. అందరూ యేసయ్య వాడుకున్న భక్తులందరూ యోగ్యులా అయోగ్యులా చెప్పండి? వీళ్ళేం దేవదూత సమానులు కాదు. పరలోకంలో కెరూబులు శిరాఫులను వాడుకోవడం మానేసి మట్టి పురుగులైన మనల్ని వాడుకోవడం ఎలా ఉందంటే కోతులను వాడుకున్నట్టే.
ఉన్నది. ఉపమాన రీతిగా ఇది మన కథ అని నేను అనుకుంటా. ఒక ఆయన ఒకసారి విమర్శించాడు, వినాయకుడు ఏనుగులాగా ఉంటాడు, ఎలక మీద కూర్చుంటే అప్పచెయిపోదానండి. ఎలక వాహనం మూషిక వాహనం ఏంటండి, ఆయన ఇంత పెద్ద దేవుడు లంబోదరుడు అంటే నేనన్నారే నాకు అట్లా అనిపించదు బాబు. గాడిద పిల్ల మీద యేసు కూర్చోవడం ఎలాగున్నదంటే మహాకాశములు పట్టజాలని మహాదేవుడు గాడిద మీద నా మీద కూర్చోవడం అంతకన్నా పెద్ద కాంట్రాస్ట్ కదా. మరి నేను అప్పచ్చైపోలేదే. ఆ దేవుడు మన మీద కూర్చున్నా ఎంత వెయిట్ పెట్టాలో అంతే పెడతాడు. మనం అప్పచ్చి అయిపోకుండా కూర్చుంటాడు ఆయన. అది పాఠం. దేన్ని మనం విమర్శించకూడదు. ఈ పాఠం నాకు దేవుడు నేర్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ కానీ మనము దూషించరాదు. ఎందుకు నీకు అంత అసహనము? ఏదన్నా వినగానే అట్లా కాదు ఇట్లా కాదు, ఎంత రాంగ్ ఫేక్ అది అలాగంటే ఎవరు రక్షణ పొందరు. సమన్వయము చెప్పే సువార్త పద్ధతి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని మత గ్రంథములలోని సారాంశమును సమన్వయపరచి శిలువమూర్తిని, యజ్ఞపురుషుడైన విరాట్ పురుషుడైన మరియ కుమారుణ్ణి చూపించగలగాలి. అది భారతదేశానికి అవసరమైన సువార్త ప్రకటన పద్ధతి. ఆ పద్ధతి దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి భారతదేశానికి అపోస్తలుడు అద్దంకి రంజితోఫిర్. అందరికీ అది అర్థం కావడం లేదు. వాడు ఎక్కడో 3వ క్లాస్లో కూర్చొని నువ్వు ఐటీఐ కదా, నువ్వు ఇదికేం తెలుసా అంటాడు వాడు. నేను లోక సంబంధంగా ఐటీఐ, నువ్వు ఆత్మ సంబంధంగా 3వ క్లాసు. ఆత్మీయ విద్య మహోన్నతుని విద్య వేరు. ఆ లెక్కన పేతురు యోహాను విద్య లేని పామరుడు. సువార్త చెప్పడానికి కావలసింది ప్రత్యక్షత, ఆత్మాభిషేకము. అంతేగాని ఈ లోకపు చదువులు చట్టుబండలు ఎందుకు పనికిరావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక కార్డు ఇవ్వు నాయన. ఈ పాట విని విని అన్ని మతముల వారు, అన్య మతాలు అనలే నేను, అన్ని మతములు, క్రైస్తవులు, ముస్లిములు, హైందవులు అందరూ ఎంజాయ్ చేశారు. దాదాపు ఇది రాసి 35-40 సంవత్సరాల క్రితం, 40 years బ్యాక్ పాట. ఈ లోకపు మతములేవి మనిషిని పరిశుద్ధునిగా మార్చలేక, పాప పరిహారము చేయలేకపోయినందుచేత దేవుడే, ఆది దేవుడే మిమ్ము నెల్ల తప్పించనించినాడు. అంటే దేవుడు అనగానే మళ్ళీ ఏ దేవుడు సార్ అనే ప్రశ్న వస్తుంది. ఏ దేవుడు? చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా. ఏ దేవుడు అనే ప్రశ్నకు 6వ చరణం రాశా. ఆకాశమందున సూర్యుని వలెనే దేవుడొక్కడండి, ఆకాశమందలి సూర్యుని వలెనే దేవుడొక్కడండి, నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుండి వెలుపల వెతికి దండగండి, నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుండి వెలుపల వెతికి దండగండి. ఓ వినుము సోదరా, నమ్మిన తొలగు నరక బాధ. తర్వాత ఆకాశంలో సూర్యుడు వచ్చాడు. అమ్మా సూర్యోదయం అయిందంటే చూడుపో బిడ్డ, ఎవరు సూర్యుడు వచ్చిండో, మాదిగోళ్ళ సూర్యుడా, పాపనోళ్ళ సూర్యుడా, రెడ్డోళ్ళ సూర్యుడా అని అంటే అట్లా ఉండదమ్మా. అందరికి ఒక్కడే సూర్యుడు. కులాలు, జాతులు, మతాలు, భాషలు ఎన్నున్నా ఒక్క సూర్యుడే కదా. ఆకాశంలో ఒక్క సూర్యుడు ఎలాగున్నాడో అన్ని జాతుల వారికి వెలుగునిచ్చే నీతి సూర్యుడు ఒకడే, దేవుడు ఒక్కడే. నరుడై ఆ దేవుడు, ఏకదేవుడు నరుడై పుట్టినప్పుడు ఆ మానవ నామధేయం యేసు స్వామి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా,
హల్లెలూయా, అది సువార్త. ఈ తర్వాత ఆయన చేసిన చమత్కారాలు, మహిమలు కొన్ని రాశా. ఎల్ల వ్యాధులను చిటికెలోన యేసయ్య బాగు చేసే, ఎల్ల వ్యాధులను చిటికెలోన యేసన్న బాగు చేసే, కుంటిని గ్రుడ్డిని మూగవారలా ముట్టి బాగు చేసే, చచ్చిన వారి దూడలేపే, కుంటిని గ్రుడ్డిని మూగవారలా ముట్టి బాగు చేసే, చచ్చిన వారి. అట్లాంటి అద్భుతాలు చేసి ఊరుకుంటే ఎవరు ఆయన మీద కోప్పడరు. అందరినీ బాగు చేస్తానంటే మంచిదే, చేసుకో, ఎంతమందిని బాగు చేసుకో, మాకు నష్టం లేదని ఊరుకుంటారు. కానీ ఇంకొకటి, వాళ్ళ కోపం వచ్చిన కారణం ఏంటంటే, పాపము పాపను జగతిలో నాకధికారమున్నదనెను, పాపము పాపను జగతిలో నాకధికారమున్నదనెను, పాపాత్ముల పాపాలను బాపి క్రొత్త బుద్ధినిచ్చే వారిని మంచి వారిని. పాపాత్ముల పాపాలను బాపి కొత్త బుద్ధినిచ్చాడు. పాపాత్ముడైన జక్కయ్య ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఏమనలే, ఒకటని లేదు, రెండని లేదు, అవునని లేదు, కాదని లేదు, ఏంద్రా ఇట్లాంటి బతుక ఏమనలేదు, ఊరికే గమ్మున కూర్చున్నాడు. వాడి మైండ్ మారిపోయింది. లేచి, ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చుచున్నాను. కిచెన్లోంచి వాళ్ళు ఆవిడ చూసి, అరే ఏంట్రా మెంటలు వచ్చింది ఏంట్రా బాబు, నన్ను నా పిల్లల్ని ఏం చేద్దాం అనుకున్నారో తిక్కలోడా, నిన్న మొన్నటి దాకా ఏదో పెద్ద మేధావి, బాగా డబ్బులు సంపాదించావు, సంతోషపడ్డాను, నా మొగుడు అందరికంటే బాగా ప్రయోజకుడు, బోల్డని తాసి సంపాదించాడు, లంచాలు పెట్టని నేను అనుకుంటే, పిచ్చి పెట్టింది ఏంట్రా నీకు, ఆస్తిలో సగం బీదలకి ఇచ్చి మరి నేనేం చేయాలి, నా పిల్లలు ఏం చేయాలి? యేసయ్య లోపలికి రాగానే వీడికి మైండ్ మారిపోయింది. కావాలి, డబ్బు సంపాదించాలని పోయి, అరే లేనోళ్ళకి ఇద్దామని కొత్త మైండ్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేస్తూ పట్టబడ్డ స్త్రీని చూసాను, అమ్మ నేను నీకు శిక్ష విధింపను, మళ్ళీ ఇలా చెయ్యక ఇంకా, అంతే, ఖతం, దట్ ఈస్ ద ఫుల్ స్టాప్. పాపాత్ముల పాపాలను బాపి కొత్త బుద్ధినిచ్చాడు. అక్కడొచ్చింది పంచాయతీ. మేమెవరము చేయలేని పని నువ్వెందుకు చేస్తున్నావయ్యా? మతబోధ చేసి ఊరుకోవాలి, కావాలంటే హీలింగులు చేసి ఊరుకోవాలి, కానీ బ్రతుకులే మారుస్తానంటావా? మరి మేమేం చేయాలి? మరి అందరూ నిన్ను వెంబడిస్తున్నారు. వారిని మంచివారిని చేశా. ఇక చుట్టూ ఉన్నటువంటి మత నాయకులకు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? మంచి మాటలు చెప్పినందుకు కాదు. పాపము బాపను జగతిలో నాకు అధికారం ఉన్నది అన్నందుకు కోపం వచ్చింది. ఇంకో మాట కూడా చెప్పాడు, ఇంకా వాళ్ళ కోపం చెలరేగింది. ఏంటది? నరులను మోక్షము చేర్చెడి మార్గము నేనే అని నాడు, నరులను మోక్షము చేర్చెడి మార్గము నేనే అని నాడు, నేనుగాక వేరెవ్వరు ముక్తిని ఇవ్వచాలరనెను, నేనే శాంతినిత్తుననెను, నేనుగాక వేరెవ్వరు ముక్తిని ఇవ్వచాలరనెను, నేనే శాంతినిత్తుననెను. మరి కోపం రాదా? నేను గాక ఇంకెవడు పరలోకాన్ని ఇవ్వలేడు, ముక్తిని మోక్షాన్ని ఇవ్వలేడు, నేను ఒక్కడనే మోక్షానికి చేర్చే మార్గాన్ని అనలేదు ఆయన. నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు. మరి కోపం రాదా? అందుకు కోపం వచ్చింది. అంతేగాని నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపి రెండు చెంపలు పగలు కొట్టించుకో అన్నందుకు ఆయన మీద కోపం రాలేదు. అందుకు చంపలేదు. ఎందుకు చంపారంటే, ఐ యామ్ ద ఓన్లీ వే టు హెవెన్, ఐఎమ్ ద ఓన్లీ వే ఆఫ్ సాల్వేషన్. పాపాలు క్షమించడానికి నాకే అధికారం ఉంది, ఇంకెవడికి లేదు. నా ద్వారా తప్ప ఎవడు మోక్షానికి రాలేడు. ఎవడైనా మోక్షానికి ఎప్పుడైనా వస్తే వాడు నా ద్వారా రావాల్సిందే అని చెప్పినందుకు కోపం వచ్చింది. అందుకు యేసుని బోధకు నీచులు పటపట పండ్లు కొరికినారు,
యేసుని బోధకు నీచులు పటపట పండ్లు కొరికినారు. గురుని బోధను చెవిని పెట్టక కక్షబూనినారు, స్వామిని చంపవెదకినారు. గురుని బోధను చెవిని పెట్టక కక్షబూనినారు, స్వామిని చంపవెదకినారు. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా పరమ నమ్మిన తొలగు నరక బాధ. ఇక్కడ అసలు పాయింట్, నేనే మోక్షానికి మార్గాన్ని అన్నందుకు పండ్లు పటపట కొరికి స్వామిని చంపుదామని వెదుగుతుండగా యేసయ్య చెప్పాడు అప్పుడు, ఎంతవారికైనా నన్ను చంపను సాధ్యము కాదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే పెడుతున్నాను. అసలు వచ్చింది అందుకు పిచ్చోళ్ళారా. నా ప్రాణం పెట్టకపోతే, నా రక్తమును కార్చకపోతే, నాశనము లేని జీవము కలిగిన నాలోని దైవ రక్తమును కార్చకపోతే మీ పాపాలు ఎప్పటికీ పరిహారం కావు. అందుకోసం నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. నేను శాస్త్రుల చేతికి అప్పగించబడతాను. వారు ఆయన్ని కొట్టి హింసించి చంపి సమాధి చేసి అయిపోయింది అనుకుంటారు. కానీ 3వ దినమని నేను మళ్ళీ లేస్తాను, లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్తాను గుర్తుపెట్టుకోమని చెప్పి గెత్సెమనే తోటలో బంట్రవుతులు వస్తుంటే చెప్పాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు? నజరేయుడైన యేసును కదా, నేనే ఆయనను. అరెస్ట్ మీ, నేనే. మీ ముందు దేవాలయములో నేను బోధించుచున్నప్పుడు అప్పుడు మీరు నన్ను ఏం చేయలేకపోయారు. ఇప్పుడేదో దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టు కత్తులు గుదియలతో వచ్చారా? అంత అవసరం లేదు. నేనే చూడండి అరెస్ట్ చేయమని అప్పగించుకున్నాడు. పేతురుతో అన్నాడు, ఏం పేతురు ఆవేశపడుతున్నావు? నేను తండ్రిని వేడుకోలేనని ఆయన సేనా వ్యూహములను, దేవదూతల సేనా వ్యూహములను నా కొరకు పంపించాడని నువ్వు అనుకుంటున్నావా? నేనే కనుక వేడుకుంటే మొత్తం కథడ్డం తిరుగుతుంది, రక్షణ ప్రణాళికే ఉండదుగా. దేవుడు హిజ్కియా కాలంలో ఒక్క దేవదూతను పంపితే అషూరు రాజైన సన్హెరీబు సైన్యాలను ఒక్కడే వచ్చి 185,000 మందిని చంపాడు. అలాంటిది 72,000 మంది దూతలను దేవుడు పంపిస్తే ఎంత నాశనం అవుద్దో చూడండి. ఇక యజ్ఞం జరగదు. హోల్డ్ యువర్ పీస్, ఖామోష్రో. ఇది జరగాల్సిందే యజ్ఞం. రండయ్య నన్ను అరెస్ట్ చేయండి అని అప్పగించుకున్నాడు. ఎంత వారికైనా నన్ను చంపను సాధ్యముగాదనెను, ఎంత వారికైనా నన్ను చంపను సాధ్యముగాదనెను. నరులకు నరకము పాపను నేనే ప్రాణమిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను. నరులకు నరకము పాపను నేనే ప్రాణమిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను. ఓ పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు. ప్రేమ చూపు స్వామిని దుష్టులు బంధించి వేసిరయ్యో, ప్రేమ చూపు స్వామిని దుష్టులు బంధించి వేసిరయ్యో. ఇనుప కొక్కెముల చెన్న కోలలు చేతబట్టినారు, వాటితో గురుని కొట్టిరయ్యో. ఇనుప కొక్కెముల చెన్న కోలలు చేతబట్టినారు, వాటితో గురుని కొట్టిరయ్యో. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు. గురుని మోముపై పిడికిలితో బల్బుద్దిరి జనులయ్యో, గురుని మోముపై పిడికిలితో బల్బుద్దిరి జనులయ్యో.
మొగము పైన వెన్రుకలు పెరికిరి నెత్తురూపికి చెందే మొగమున ఉమ్మి వేసిరయ్యో. మొగము పైన వెన్రుకలు పెరికిరి నెత్తురూపికి చెందే మొగమున ఉమ్మి వేసిరయ్యో. ఓ వినుము సోదర పరమ గురుని బోధ నమ్మిన ఇనుపముళ్ళ కిరీట మల్లియా జాలి లేని జనులు. ఇనుపముళ్ళ కిరీట మల్లియా జాలి లేని జనులు. గురుని శిరముపై పెట్టి కొట్టిరి గురుడు తల్లడిల్లే చివ్వున రక్తముకి కారే. గురుని శిరముపై పెట్టి కొట్టిరి గురుడు తల్లడిల్లే చివ్వున రక్తముకి కారే. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదర పరమ గురుని బోధ నమ్మిన. పరమ గురుని ఒక కరకు కొయ్యపై పండబెట్టినారు. పరమ గురుని ఒక కరకు కొయ్యపై పండబెట్టినారు. కాళ్ళలోన చేతులలో మేకులు గ్రక్కున దిగగొట్టి మరి వ్రేలాడదీసిరయ్యో. కాళ్ళలోన చేతులలో మేకులు గ్రక్కున దిగగొట్టి మరి వ్రేలాడదీసిరయ్యో. ఓ వినుము సోదర పరమ గురుని బోధ నమ్మిన తొలగు. పాపమెరుగని యేసు స్వామిని పాప నరుల మూక. పాపమెరుగని యేసు స్వామిని పాప నరుల మూక. చిత్రహింసలు పెట్టి ప్రక్కను ఈటె పొడిచిరయ్యో నెత్తురు నీరు కలిసి కారే. చిత్రహింసలు పెట్టి ప్రక్కను ఈటె పొడిచిరయ్యో నెత్తురు నీరు. ఆయన పొందిన శ్రమలను గూర్చి ఆయన కుక్కను కొట్టినట్టు కొట్టారు. కుక్క చావు చచ్చాడు. ఆయనేం దేవుడు, మనల్ని రక్షిస్తాడు అని నీచంగా మాట్లాడుతున్నారు కొంతమంది అజ్ఞానులు. వీళ్ళని చూస్తే నాకు ఎలాగ అనిపిస్తుందో, ఎలాగ సీన్ గుర్తొస్తుందంటే, వీడిని కనటానికి వాళ్ళమ్మ ప్రసవ వేదన పడింది. స్త్రీకి ప్రసవ వేదన పురుషునికి ఎప్పటికీ అర్థం కాని వేదనట. అది మానవ జాతిలో ఉన్న అతిపెద్ద వేదన ప్రసవ వేదన, వర్ణనాతీతమైన వేదన. అంత వేదన పడి నొప్పులు తీసి భరించి వీడిని కంటే పెద్దోడైన తర్వాత తిక్కలదానా ఎందుకే అంత కష్టపడ్డావు? సిజేరియన్ చేయించుకుంటే అసలు నొప్పి లేకుండా అయిపోవు కదా. బుద్ధిహీనరాలా, ఎవడు కనమన్నాడు అని తల్లిని అవహేళన చేసే కృతజ్ఞత లేని కొడుకులాగా వీడున్నాడు. శిలువలో సృష్టికర్త అయిన దేవుడు వేదన పడడం ఆయన చేతగానితనం కాదు. నిన్ను మళ్ళీ రెండవసారి పుట్టించడానికి, ద్విజునిగా నిన్ను కనడానికి, ద్విజురాలిగా నిన్ను కనడానికి ఆయన పడిన ప్రసవ వేదనే శిలువ వేదన. శిలువలో ఆయన పొందిన వేదన వలన ఆయన పరిశుద్ధ రక్తము, దైవ జీవము కలిగిన, అక్షయ జీవము కలిగిన రక్తమునైన కార్చుట వలన నీకు నాకు నూతన జన్మ పొందే అవకాశం కలిగింది. లేకపోతే ఎలా పుడతావురా నువ్వు దేవుని కుటుంబంలో? ఆదాము ద్వారా పాపుల కుటుంబంలో పుట్టావు. నరకపాత్రుల గుంపులో, నరకానికి వారసులైన జాతిలో పుట్టావు నువ్వు. ఎలా పుడతావు దేవుని కుటుంబంలో? ఒక పందిని తీసుకెళ్ళి గొర్రెల మందలో కలపవచ్చు, కానీ అది పంది గొర్రె అవుతుందా? మళ్ళా పుట్టుక దగ్గర మొదలు కావాలి. అలాగే ఆదాము కొడుకును తీసుకెళ్ళి దేవుని కొడుకును, దేవుని కూతురును చేయాలంటే ఎలాగా? ఈ నూతన జన్మ నీకు రావడానికి
ఆయన ఒక నూతన మార్గం ఏర్పాటు చేశాడు. జన్మముతో నీ రక్తములోనికి వచ్చిన పాప మరణ నియమములను పరిహరించడానికి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. అమ్మ పొందిన ప్రసవ వేదనను ప్రస్తావించి అవహేళన చేసి నవ్వుతాడు ఏ కొడుకైనా? ఇంత వేదన పడి నన్ను కన్నావమ్మా అని కాళ్ళకు మొక్కుతాడు. వాడు సరైనోడైతే, అమ్మా నన్ను కనడానికి ఇంత కష్టపడ్డావా, నీకు పాదాభివందనాలని మొక్కలాడు సరైన సంస్కారవంతుడైతే. నన్ను ద్విజునిగా చేయడానికి సర్వశక్తిమంతుడైన నీవు శిలువలో ఇంత ప్రసవ వేదన పడ్డావా? ఆది సంభూతుడా, నాద శరీరుడా, నీకు వందనాలని చెప్పాలి సంస్కారవంతుడైతే. శిలువ శ్రమను గూర్చి గేలి చేసేవాడు అసలు మనిషా? ఎవడికి వాడు ఆలోచించుకోవాలి. స్త్రీ పడే ప్రసవ వేదనను బట్టి ఆమెను తృణీకరించొద్దు, ఆమెను ఘనపరచాలి. నిన్ను నన్ను మళ్ళీ కనడానికి దేవుడు శిలువలో పడిన శిలువ వేదనను బట్టి గేలి చేయకండి. నిన్ను ఆయన ఎంత ప్రేమించాడో అర్థం చేసుకొని ఆయన స్తుతించండి. ఆయన పాపమెరుగడు, మన పాపాలు ఆయన మీద మోపుకొని మన కొరకు దెబ్బలన్నీ తిన్నాడు. నీవు నేను ఎన్ని దెబ్బలు తినాలో అన్ని దెబ్బలు ఆయన తినేశాడు. పాపమెరుగని యేసు స్వామిని పాప నరులముకా, ఇదే నా కార్డు. పాపమెరుగని యేసు స్వామిని పాప నరులముకా, చిత్రహింసలా పెట్టి ప్రక్కను ఇంటే పొడి చిరయ్యో నెత్తురు నీరు కలిసి కారే. చిత్రహింసలు పెట్టి ప్రక్కను ఇంటే పొడి చిరయ్యో నెత్తురు నీరు కలిసి. ఓ వినుము సోదరా పరమగురుని బోధ నమ్మిన తొలగున. అంతట యేసు స్వామి బాధతో అరచికేక పెట్టి, అంతట యేసు స్వామి బాధతో అరచికేక పెట్టి, నీకు బదులుగా అయ్యలార యేసయ్య మరణమాయే అదిగని భూమి దద్దరిల్లే. నీకు బదులుగా అయ్యలార యేసయ్య మరణమాయే అదిగని భూమి దద్దరిల్లే. పెద్ద భూకంపం వచ్చింది. 3 గంటల సేపు దేశమంతా చీకటి కమ్మింది. భూకంపం వచ్చింది. పర్వతములు బద్దలైపోయినాయి, సమాధులు తెరవబడ్డాయి, బీభత్సం జరిగిపోయింది. సృష్టికర్త మానవుల కొరకు, పాపులైన మానవ జాతి కొరకు ఇంత మహాత్యాగము చేయడం చూసి ప్రకృతి గడగడ వణికిపోయింది. సూర్యుడు ప్రకాశించకుండా ముఖం చాటేశాడు. భూకంపం వచ్చింది. 3 గంటల సేపు ఏమైందో తెలియదు. పట్టపగలు చెమ్మ చీకటి అయిపోయింది. అది చూసి శతాధిపతి అన్నాడు, నిజముగా ఇతడు దేవుని కుమారుడు. ఎందరో నేరస్తులను సిలువేశాం, ఎందరో నరహంతకులను నేరస్తులను సిలువేశాం, అప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి బీభత్సం జరగలేదు. ఈయన సమాప్తమైనది తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని అప్పగించగానే భయంకరమైన భూకంపం, సమాధులు తెరవబడడం, పర్వతములు బద్దలు కావడం. ఏమిటి ప్రకృతి విలయం? ఇతడెవరు? లాస్ట్ మూమెంట్లో పక్కడుతో అంటాడు, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. పాపాలు అప్పుడు కూడా క్షమిస్తున్నాడు ఆయన. మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. మోక్ష ప్రదాత. ఎందరో నేరస్తులను మేము చూసి సిలువేశాం, కానీ ఇతడు
అందరిలాంటి వాడు కాదు ఇతడు, స్పెషల్ పర్సన్. నేరస్తుడు కాడు ఇతడు, నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యం పలికాడు. ఆయన అరిచి బాధతో కేకబెట్టి ఆయన తన ప్రాణమును అప్పగించేశాడు. అంతట యేసు స్వామి బాధతో అరచి కేకబెట్టి, మీకు బదులుగా అయ్యలార యేసయ్య మరణమాయే, అదిగని భూమి దత్తరి, మీకు బదులుగా అయ్యలార యేసయ్య మరణమాయే, అదిగని భూమి దత్తరిల్లే. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన. అంతవరకే కథ అయితే మనం గుడ్ ఫ్రైడే అవసరం లేదు, సండే కూడా అవసరం లేదు. అసలు ఈ క్రైస్తవ మతమే అక్కర్లేదు, మత ప్రబోధం ప్రచారం ఏం అక్కర్లేదు. అంతవరకే కథ ఆపితే అసలు ఏసే మనకు అక్కర్లేదు. బట్ సంథింగ్ ఎల్స్ హ్యాపెండ్. ఏమైంది అంటే చంపేశారు, సమాధి చేశారు. అప్పుడు ఏమైందటంటే, యేసు స్వామి సమాధి లోపల 3 దినములుండే. యేసు స్వామి సమాధి లోపల 3 దినములుండే. సావు గెలిచి తా చెప్పినట్లు పల్మహిమ తోడలేచే, స్వర్గపు తలుపు యేసు తెరిచే. సావు గెలిచి తా చెప్పినట్లు పల్మహిమ తోడలేచే, స్వర్గపు తలుపు యేసు తెరిచే. స్వర్గపు తలుపు యేసు తెరిచే, స్వర్గపు తలుపు యేసు తెరిచే. అది అసలు సంగతి. అందుకు ఇది గుడ్ ఫ్రైడే. మహాత్మా గాంధీ గారు చనిపోయిన రోజు కూటం పెట్టి, సహోదరులారా సహోదరులారా, భారతదేశ పౌరులారా, దేశంలోని సకల సజ్జనులారా, ఇది చాలా సుదినము. ఇది మన మహాత్మా గాంధీ గారు చనిపోయిన దినమని మనం చెప్తే జనాలు ఊరుకుంటారండి? ఊరుకుంటారా? బాబాసాహెబ్ మరణించిన దినం, పూలే గారి వర్ధంతి, ఎవరైనా మహానాయకుడు మరణించి, మన దివంగత మహానేత వైఎస్ఆర్ గారు, ఇలాంటి మహానుభావులు, ఇందిరమ్మ గారు, మేడం ఇందిరాగాంధీజీ, వీళ్ళు మరణించిన రోజు మనం కూటం పెట్టి, సహోదరులారా ఇది చాలా సుదినము అంటే నీకు కూడా దినం పెట్టేస్తారు వచ్చి. అయిపోయింది నీ పని, అయిపోయింది. వచ్చి తొక్కి చంపేసి నీ ఫోటోకి దండేసి ఇది చాలా సుదినము, ఇట్లాంటి పనికి మళ్ళీ నోటి చచ్చాడు అంటారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, ఇలాంటి మహానుభావులు ఎవరైనా చచ్చిపోయిన రోజు చాలా దుర్దినము. బాధపడతాం మనం. అయ్యో నేతాజీ చనిపోకుండా ఉంటే ఎంత బాగుండు, ఆయనే ప్రధానమంత్రి అయితే ఎంత బాగుండని ఎన్నోసార్లు. ఇంకా బాధపడేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. నిండు యవ్వన ప్రాయంలో బ్రిటిష్ తుపాకీ గుండ్లకు ఎదురు నిలిచి బలైపోయిన మరి ఏజెన్సీ విప్లవకారుడు, విప్లవ ఉద్యమ నేత అల్లూరి సీతారామరాజు గారు, యవ్వన కాలం, చాలా యంగ్ ఏజ్. ఆయన మరణం చాలా బాధాకరం. మేడం ఇందిరాగాంధీ గారి మరణం చాలా బాధాకరం. నేనైతే వాస్తవంగా చెప్తున్నా, ఇప్పటికీ ఈరోజు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం యొక్క షాక్ నుండి నేను ఇప్పటికీ కోలుకోలేదు. అది అట్లనే ఉంది నా మీద ఆ షాక్. ఇంత మహానుభావుణ్ణి ఇట్లా చేస్తారా? ఇది సాధ్యమా? ఈ దేశంలో ఇక ఎవరికి ఉంది రక్షణ, సేఫ్టీ? డెఫినెట్లీ అది ప్లాన్డ్ అని నేను నమ్ముతున్నా. ఈ బాలయోగి గారు
హెలికాప్టర్ ఇట్లా ఎక్కాడు కూలిపోయి చచ్చిపోయింది. నేను ఎక్కను మొర్రో వద్దు వద్దంటే కాదు కదా, ఏం కాదు, ఎక్కువ అని అందరు కలిసి ఎక్కించారు. ప్లాన్డ్. ఇలాంటి ఎవరి మరణాన్ని చూసైనా సరే ఇది చాలా సుదినము అని మనం అనలేం. అలాంటి మాటలు మనకు రావు, మనం అనలేము, అనకూడదు. ఎవరి మరణమైనా అది చాలా దుర్దినము. కానీ యేసు మరణం ఒక్కటే గుడ్ ఫ్రైడే అయింది. యాక్చువల్గా ఇది గుడ్ ఫ్రైడే అనొద్దు, బ్లాక్ ఫ్రైడే, బ్యాడ్ ఫ్రైడే, సాడ్ ఫ్రైడే అనాలి. క్రైస్తవులు ఎంత దుర్మార్గులండి. మా యేసయ్య అంటే మాకు ఇష్టం అంటారు, మా యేసయ్య కొరకు మేము ప్రాణం ఇచ్చేస్తామంటారు, ఆయన కొరకు డబ్బులు ఇస్తారు, దెబ్బలు తింటారు, చచ్చిపోతారు, అంత ఇష్టం. కానీ ఆయన చచ్చిపోయిన రోజు పట్టుకొని మంచి శుక్రవారం అంట. అదేం మంచి అండి? అంత దారుణంగా వాళ్ళ ప్రభు హింసించబడ్డ రోజు మంచి రోజు ఎట్లాగైంది? ఇక్కడే ఉంది తిరకాసు. బుర్రకాయ కాస్త ఉన్నాడు, బుర్రకాయలు గుజ్జున్నాడు. ఆలోచించాలి. ఏ నాయకుడైనా, ఏ అవతార పురుషుడైనా చచ్చిపోయిన రోజు బ్యాడ్ డే. యేసు చనిపోయిన దినం అంత ఘోరమైన చిత్రవధలు అనుభవించి, చిత్రహింసలు పొంది, ఘోరమైన దుర్మరణం పొందిన దినం. క్రైస్తవులమైన మేము మంచి శుక్రవారం అంటున్నామంటే కాస్త బుర్రకాయ పెట్టి ఆలోచించాలి. వాళ్ళందరి మరణము ద్వారా జరగని ఒక శుభం మానవ జాతికి యేసు మరణం ద్వారా జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటా శుభము? ఏమిటా శుభం? యేసు మరణించి లేచుట వలన జరిగిన శుభం ఏంటంటే, ఇదిగో చెప్పాను. చావు గెల్చితా చెప్పినట్టు బల్మహిమతోడ లేచే, స్వర్గపు తలుపు యేసు తెరిచే. యేసు స్వామి సమాధి లోపల 3 దినములు, అంతే 3 దినాలే. యేసు స్వామి సమాధి లోపల 3 దినములుండే, చావు గెలిచితా చెప్పునట్టు బల్మహిమతోడ లేచే. ఒకడు ఇంటర్నెట్లో పెడతాడు, ఈ వ్యూవర్షిప్ పిఆర్పి రేట్ కొరకు ఇష్టం వచ్చిన థంబ్నెయిల్స్ పెట్టి పనికి మాలినోడు ఒకడంట, యేసు సమాధిని వాటికన్ సిటీ వాళ్ళు తెరిచి చూసి షాక్ తిన్నారు. యేసు సమాధిని తెరవగా వాళ్ళు లోపల ఉన్నదాన్ని చూసి కంగు తిన్నారు. అది ఒరే పనికి వాళ్ళ కుక్క, యేసు సమాధి ఎప్పుడూ తెరవబడ్డది, ఇప్పుడు కాదు 2000 ఏళ్ల కిందట యేసును ఉంచిన సమాధి. అది మామూలు ఇట్లా లోపల బొందల గడ్డలు ఇప్పుడు బొంద దొవ్వి లోపల పెట్టినట్టు పెట్టలేదు ఆయన. అది ఒక గుహ. రాతిని తొలిచి సమాధి అరిమతయ్య యోసేపు అనేవాడు చేసుకున్నాడు. చాలా శ్రీమంతుడు. ఆ కాలంలో సమాధులు అట్లా ఉంటాయి. దానికి అడ్డంగా పెద్ద బండరాతిని దొర్లిస్తారు. యేసు ప్రభు వారిని సమాధి లోపల గదిలోకి వెళ్ళినట్టు వెళ్ళొచ్చు. దాంట్లోకి తొవ్వి తీసేది ముచ్చట కాదది. వీడికి తోక తెలియదు, తొండం తెలియదు. యేసు స్వామి సమాధి లోపలికి అప్పుడు వెళ్ళారు మగ్దలేనే మరియా, మరికొందరు స్త్రీలు. ఆయన శరీరానికి పరిమళ ద్రవ్యాలు పూద్దామని ఆదివారం పొద్దున వెళ్ళారు. వెళ్తే బాడీ మిస్సింగ్. ఇంకా ఇప్పుడు వీడు దొవ్వటానికి, షాక్ తినటానికి ఏముందిరా? బుర్రకైందా వాడికి అసలు ఏమైనా? యేసు సమాధి నువ్వు తెరవటువంటి పిచ్చిముఖం. అయినా యేసుస్వామి సమాధి వాటికన్లో లేదురా కుక్క. యేసుస్వామి సమాధి అక్కడ యెరూషలేములో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంటర్నెట్ నిండా ఎక్కడ చెత్త చెదారం తయారైంది. ఓఫీరిస్టులు మీరు ఇంటర్నెట్లో కూడా పెద్ద యాక్టివ్గా ఉండకండి అనవసరంగా. ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్లు అంత గావు కేకలు, గందరగోళంలో ఎందుకంటే మన టైం వేస్ట్.
ఆ టైంలో కాస్త బైబిల్ అన్న చదువుకుంటే పుణ్యం, ప్రణాళిక గ్రంథాలన్నా చదువుకుంటే పుణ్యం. వాడు ఏది పెట్టేదానికి అసలు ఒక తోక లేదు, తొండం లేదు, అర్థం లేదు, ఆధారం లేదు, ప్రూఫ్ లేదు, నిరూపణ లేదు. యేసుప్రభు సమాధిని ఇప్పుడు వీడి తెరవడం ఏంటండి? ఆ రాయిని మన కొరకు ఎవరు దొర్లించును అని స్త్రీలు మాట్లాడుకుంటూ వెళితే ఆల్రెడీ ఆ బండ తొలగించబడి ఉన్నది. అక్కడ ఒక దేవదూత కూర్చొని ఉన్నాడు. ఎవరు కావాలి మీకు? సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ముందుగా తాను చెప్పినట్టు మీకంటే ముందుగా గలిలయకి వెళ్ళాడు అని దేవదూత చెప్పాడు. ఇప్పుడంటే వీడు తెరిచి చూసి ఆశ్చర్యపోయాడట. ఏంటిది తెరిచేది చూసేది? వాస్తవ చరిత్ర ఇది. కార్డివ్వు బాబు. యేసు స్వామి సమాధి లోపల 3 దినములుండే. యేసు స్వామి సమాధి లోపల 3 దినములుండే. చావు గెలిచి తా చెప్పినట్టు బల్మహిమ తోడలేచే. స్వర్గపు తలుపు యేసు తెరిచే. చావు గెలిచి తా చెప్పినట్లు బల్మహిమ తోడలేచే. స్వర్గపు తలుపు యేసు తెరిచే. స్వర్గపు తలుపు యేసు మానవ జాతి కోసం తెరవడం శుభమా కాదా? స్వర్గపు తలుపు సకల మానవ జాతి కొరకు దేవుడు యేసు ప్రభు రక్తము ద్వారా తెరిచాడు కనుక ఈ శుక్రవారం, ఆ రక్తము చిందించబడ్డ శుక్రవారం శుభ శుక్రవారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్తున్నా, ధైర్యం ఉంటే ఎవరైనా సరే తాను నమ్మిన దేవుడు, అవతార పురుషుడు, తాను నమ్మిన నాయకుడు ఎవరైనా చచ్చిపోయిన రోజును ఇది చాలా సుదినమండి అని చెప్పగలిగిన దమ్ముందా ఎవరికైనా? కొట్టి చంపుతారు అందరూ నిన్ను. ఆలోచించుకోవాలి. ఎందరో దేవుళ్ళు ఉన్నారు, అందులో యేసు ఒకడు. ఆయన పిచ్చి వాగుడు వాగకండి. అందరూ దేవుళ్ళు వేరు, యేసు వేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ దేవుని మరణాన్ని గూర్చైనా నువ్వు శుభం అని అనలేవు. కానీ యేసు మరణాన్ని గూర్చి మేము శుభ శుక్రవారం అని అనగలం. ఎందుకంటే ఈ మరణమే నీ కోసం, నా కోసం పరలోకపు తలుపులు, స్వర్గపు తలుపులు తెరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ ప్రజల కోసమే ప్రాణం పెట్టారు. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అందరూ ప్రజల కోసం. యేసు ప్రభు కూడా ప్రజలు అని మాట్లాడతారు కొంతమంది. ఏం మాట్లాడుతున్నావు బాబు? తలకాయ ఉందా ఏమైనా? భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ చచ్చిపోయినందుకు పరలోకపు తలుపు తెరవబడలేదు. మహాత్మా గాంధీ మరణము ద్వారా మోక్ష ద్వారాలు మనకు తెరవబడలేదు. వీళ్ళదంతా రాజకీయము కొరకే. కేవలం యేసు ఒక్కడి మరణము ద్వారా మాత్రమే సర్వమానవ కోటి కోసం స్వర్గపు తలుపులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుచేత యేసు అసమానుడు. అందరినీ గౌరవిద్దాం, యేసును ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరినీ గౌరవిద్దామండి, అందరినీ గౌరవిద్దాం. యేసును మాత్రమే ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీవు నా కొరకు మరణించి తిరిగి లేచి నా కొరకు పరలోకపు తలుపులు తెరిచావు. ఆ తలుపులు మూయబడ్డవి. ఆదాము పాపము ద్వారా స్వర్గపు తలుపులు మూయబడ్డవి. యేసు రక్తము ద్వారా ఆ తలుపులు తెరవబడినవి. నా కొరకు మోక్ష ద్వారాలు తెరవడం కొరకు, నా పాపాలు పరిహారం చేయడానికి, నాశనము లేని జీవము గల రక్తాన్ని కార్చడానికి, పరిశుద్ధ శరీరాన్ని ధరించడానికి ఈ భూమి మీదకి వచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నీ దగ్గరకు వస్తున్నాను. నా దోషములన్నీ కడుగు, క్షమించు, శుద్ధీకరించు. నన్ను దేవునితో సమాధానపరచు. నా కొరకు ఆ తలుపులు తెరవబడి ఉన్నవి.
నా కొరకు స్వర్గపు తలుపులు తెరిచిన యేసయ్యా, నీకోసం నా హృదయపు తలుపులు తెరుస్తున్నాను అని ప్రార్థించిన వాడు ధన్యుడు, అదృష్టవంతుడు. అందుకే ముగింపు చివరి చరణం రాశా, దిగులికేల ఓ ఎన్నలారయే సన్న దరికి చేరి, దిగులికేల ఓ ఎన్నలారయే సన్న దరికి చేరి, పాపము పాపము గురుడాయనని పాపమిల్ల బాబు నిన్ను మోక్షపురము చేర్చు. దిగులి పాపము పాపము గురుడాయనని పాపమిల్ల బాబు నిన్ను మోక్షపురము చేర్చు. మళ్ళీ దిగులికేల ఓ ఎన్నలారయే సన్న దరికి చేరి, దిగులికేల ఓ ఎన్నలారయే సన్న దరికి చేరి, పాపము పాపము గురుడాయనని పాపమిల్ల బాపు నిన్ను మోక్షపురము చేర్చు. పాపము పాపము గురుడాయనని పాపమిల్ల బాపు నిన్ను మోక్షపురము చేర్చు. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, తొలగు నరక బాధ, నమ్మిన తొలగు నరక బాధ. ప్రభునందు ప్రియులారా, ఈ గుడ్ ఫ్రైడే ఒక చాలా విచిత్రమైన దినం. పేరు గుడ్ ఫ్రైడే, కానీ విష్ యూ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని చెప్పుకోకూడదు. చాలామందికి తెలియక అలాగ మెసేజ్లు పెడుతున్నారు. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అనకూడదు. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అనొచ్చు, విష్ యూ హ్యాపీ ఈస్టర్ అనొచ్చు, హ్యాపీ బర్త్డే అనొచ్చు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఏదన్నా అనవచ్చు. గుడ్ ఫ్రైడే మాత్రం హ్యాపీ గుడ్ ఫ్రైడే అని అనకూడదు. బికాజ్ వీఆర్ నాట్ హ్యాపీ ఆన్ ఎ గుడ్ ఫ్రైడే. వీ కెనాట్ బి హ్యాపీ ఆన్ ఎ గుడ్ ఫ్రైడే. ఆనందించగలమా చెప్పండి? యథార్థంగా గుండెల మీద చేసుకొని ఆనందించగలమా? స్వర్గపు తలుపులు తెరిచాడు, సంతోషమే. కానీ అందుకోసం ఆయన చెల్లించిన ఖరీదు ఎంత దారుణమైనది, ఎంత బాధాకరమైంది. ఇంత కష్టపడ్డావా తండ్రి నా కోసం అంటే ఏడుపు వస్తుందే కానీ సరదాగా ఉండదు. సిలువను స్మరించి అబ్బా భలే జరిగింది అని అనగలడు ఎవరైనా? క్రైస్తవుడే కాదు, మనసున్న ఏ మనిషి కూడా, మానవత్వం ఉన్నవాడెవడు కూడా బాగా జరిగిందని అనలేడు. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ డే ఆన్ విచ్ వీఆర్ వెరీ 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 సాడ్. మన గుండెలు పగిలి రోధించే ఒక శుభదినం. మనం పుట్టినందుకు సంతోషమే, కానీ అమ్మ పడినటువంటి వేదనకు మాత్రం సంతోషం కాదు. అది ఐరానికల్ సిచ్యువేషన్ అంటారు దీన్ని. ఐరానికల్ సిచ్యువేషన్. అంత వేదన పడకుండా ఆమె కంటే బాగుండునేమో, కానీ అది ప్రకృతి విరుద్ధం. శిశువు పుట్టాలంటే అమ్మ వేదన పడాల్సిందే. నీవు దేవుని కుటుంబంలో పుట్టాలంటే రక్షకుడు వేదన పడాల్సిందే, వేరే మార్గం లేదు. రక్షకుడు పుట్టి దుర్మార్గులను చంపుకుంటూ ఉంటే స్వర్గపు తలుపులు తెరుచుకోవు. నీలోని పాపాన్ని చంపాలి, నీలోని రాక్షసుని చంపాలంటే మాత్రం నాశనము లేని జీవము గల రక్తాన్ని కార్చాలి, ఆయనే బలిగా మరణించాలి. అలాంటి విచిత్రమైనటువంటి పండుగ కానీ ఒక పండుగ, మనల్ని ఏడిపించే ఒక పండుగ, శుభదినమే కానీ మన గుండెలను గాయపరిచే ఒక జ్ఞాపకం గుడ్ ఫ్రైడే. ప్రభువా నా కొరకు ఎందుకు ఇంత బాధపడ్డావు అని ఒక్కసారైనా
నిన్ను పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఒక్కసారైనా మోకరించి, ఎందుకు నా కోసం ఎందుకు ఇంత బాధపడ్డావు అని నువ్వు అడిగావా? నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. నేను కొన్ని వందల సార్లు అడిగాను, ఎందుకయ్యా, నా దగ్గర ఏముందని, నేను ఎందుకు అవసరం నీకు, ఇన్ని దెబ్బలు తింటావా నా కోసం, ఎందుకు ఎందుకు ఎందుకని అడిగి 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 జవాబు దొరకక ఏడ్చిన సందర్భాలు నా జీవితంలో వందల సందర్భాలు. యేసు నీ కోసం మరణించడం ఒక టెక్నికల్ రిక్వైర్మెంట్, ఒక లీగల్ రిక్వైర్మెంట్, ఒక సాంకేతిక చట్టపరమైన రిక్వైర్మెంట్. నువ్వు తప్పు చేశావు, జరిమానా కట్టడానికి నీ దగ్గర రూపాయి లేదు, పైసా లేదు. ఆ పెద్ద మనిషి వచ్చి జరిమానా కట్టాడు, లేకపోతే నీకు విడుదల లేదు. ఇది లీగల్ రిక్వైర్మెంట్. డబ్బులు కాదు ఆయన కట్టింది, తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు. ఆ లీగల్ చట్టబద్ధమైన అవసరతను ఆయన నెరవేర్చాడు. సిలువను చూసి పరిహాసం చేసేవాడు నరకపాత్రుడు, సంస్కారహీనుడు. వాడి నరకములో వాడి వేదన చాలా గొప్పది. సిలువను చూసి కొంచెం నీవు మనసున్న మనిషివైతే కన్నీరు గార్చాలి. ఎందుకయ్యా? క్యాన్ యూ టెల్ మీ అ రీజన్? అసలు ఒక్కోసారి మన సంగతి మనకే నచ్చదు. నేను ఇంత పనికి మాలిన అయితే ఎందుకయ్యా నా కోసం నువ్వు చనిపోతావు? వాట్ am I that the king of the universe should die in my place? విశ్వ చక్రవర్తి నా స్థానములో మరణించడానికి అసలు నేనెవరిని? అంతు చిక్కని రహస్యం, అర్థం కాదు ఎప్పటికీ. నీకు తెలుసా? యూ థింక్ యు ఆర్ వర్ది? విశ్వరాజాధిరాజు నువ్వులే అమ్మ, నువ్వు వద్దు ఆ శిలువ మీద, నేను నీ కోసం వేలాడుతా అని నిన్ను పక్కకు తీసి ఆయన వేలాడాడు. నీకంత సీన్ ఉందా? అంత విలువ ఉందా? ఏంటి అసలు నీ విలువ? ఎందుకు? నీ వల్ల ఆయనకి ఏం ప్రయోజనం? అన్ని బాధలు పొంది రక్షిస్తే మళ్ళీ ప్రతిరోజు దుఃఖపరుస్తావు ఆయనని. చెప్పిన మాట వినవు, చెయ్యమన్నది చెయ్యవు, వద్దన్నది చేస్తావు. నీ బ్రతుకంతా ఆయన్ని మళ్ళీ మళ్ళీ సిలివేస్తుంటావు. తెలిసి నిన్ను నరకంలో పడకుండా తప్పించడానికి అన్ని బాధలు పడ్డాడు ఆయన. నేను ఎన్నోసార్లు ఏడ్చాను. జస్ట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ద క్వశ్చన్, లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఎప్పుడైనా నీ లైఫ్లో అట్లాంటి ఎమోషనల్ మూమెంట్ వచ్చిందా? మోకరించి సిలువను ధ్యానించి, ఎందుకు నాయన నా కోసం చచ్చిపోయావు? అది ఎప్పుడైనా కన్నీరు గార్చి అడిగావా నువ్వు? హృదయంలో నీకు అటువంటి ఫీలింగ్ రాకపోతే ఇంకా నువ్వు పొందిన రక్షణ విషయమే నాకు అనుమానం. ఒట్టిగా మెంటల్ క్యాలిక్యులేషన్తో బాప్తిస్మం పొందేవేమో. యు ఆర్ ఎ మెంటల్ క్రిస్టియన్, నాట్ ఎ ట్రూ క్రిస్టియన్. నీకోసం సృష్టికర్త ఇంత త్యాగం చేస్తే నీకు ఒక కన్నీటి బొట్టు రాదా? అసలు మనిషివేనా నువ్వు? ఇదంతా కథ అనుకోండి, చందమామ కథ అనుకుంటున్నావేంటి? నిన్ను నువ్వు పరీక్షించుకో. రోజుకు ఒక్కసారైనా ఆయన పాదాలు ముద్దు పెట్టుకో. నా కోసం చనిపోయి లేచిన యేసయ్యా నీకు వందనాలు. ప్రియులారా, ఆ దేవునికి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి? ఏమి ఇవ్వగలం? నిలుచుండి గౌరవపూర్వకంగా యేసయ్యా నీకు వందనాలు, నా కొరకు చనిపోయావు, ఇంత మహాత్యాగం నా కొరకు చేశావు,
ఇది అర్థం చేసుకోవడానికి మహాజ్ఞానులకు తెలివి లేకపోయింది. నా కన్నులు తెరిచావయ్యా, నీకు వందనాలని మనము లేచి నిలుచుండి కొద్ది నిమిషాలు ప్రభువును ఆరాధించుకుందాం. ప్రియులారా, అందరం నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. మన రెండు చేతులు ఆకాశము తట్టు పైకెత్తి ఆయన సింహాసనాన్ని తాకండి విశ్వాస హస్తాలతో. ఆయన పాదాలు పట్టుకోండి విశ్వాస హస్తాలతో. యేసయ్యా నీకు వందనాలు. యుగ యుగములు నేను నరకములో పడి నిత్య చిత్రహింసలు పొందకుండా నన్ను తప్పించడానికి సిలువలో నాకు బదులు నువ్వు హింసలు పొందావయ్యా, నీకు వందనాలు. మా కోసమే నీ సౌందర్యాన్ని అంతా త్యాగం చేసి దెబ్బలు తిని నెత్తుటి గడ్డగా మారిపోతే నీలో స్వరూపము లేదని లోకము నిన్ను తృణీకరిస్తుందయ్యా. నీకు కిరీటాలు, బంగారు కిరీటాలు లేవు, భుజకీర్తులు లేవు, ఆయుధాలు లేవు, రాజవస్త్రాలు లేవు. సిల్వ మీద నిన్ను చూసి లోకము తృణీకరిస్తోంది. నాకు తెలుసయ్యా, నీకు కిరీటం ఉండింది కానీ నా కోసం దాన్ని పక్కన పెట్టావు. మహిమ వస్త్రాలు ఉండినవి, వాటిని తీసి నువ్వు నా కోసం ప్రక్కన పెట్టావు. ఆయుధాలు ఉండినవి ప్రక్కన పెట్టేశావు. అన్నీ తీసేసి రిక్తునిగా వచ్చావు తండ్రి. యేసయ్యా, నీవు నా కొరకు ఇంత ప్రేమ కనపరచడానికి నేను యోగ్యుణ్ణి కాదు. నేను యోగ్యురాలిని కాదు తండ్రి. తిరిగి నీకు ఏమి ఇవ్వడానికి నా దగ్గర లేదు తండ్రి. ఒకళ్ళు ఉంటే ఇచ్చేవాణ్ణేమో, ఇవ్వడానికి ఏమున్నది ప్రభువా? నా శరీరాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, వాడుకో తండ్రి. నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. నా హృదయంలో సింహాసనం ఎక్కి కూర్చో తండ్రి. నేను నీ వాడను, నీ దానను. నాకున్నవన్నీ నీకే. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీ గొప్ప ప్రేమ కొరకు నీకు వందనాలు. తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండ నయ్యుంటిని. తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండ నయ్యుంటిని. నా వల్ల చేయబడెడు ఎల్ల కార్యములెప్పు దేహంబులై ఉండ. నా వల్ల చేయబడెడు దేహంబులై ఉండగా యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా
నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను. మంచి నాలో పుట్టదల్చు నీవెరిగి నల్మిల్చా ప్రేమించినావు. మంచి నాలో పుట్టదల్చు నీవెరిగి నల్మిల్చా ప్రేమించినావు. ఎంచా శక్యము గాని మంచి నాలో బెంచ నిల్చి ప్రేమించినావు. ఆహా, ఎంచా శక్యము గాని మంచి నాలో బెంచ నిల్చి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను యేసయ్యా నన్నెందుకు ప్రేమించావయ్యా. గుడ్ ఫ్రైడే నాడు మనము గ్రహించవలసిన విషయం, యేసు నీ కొరకు ప్రాణం పెట్టేటంతగా నిన్ను ప్రేమించాడు. ఆది మధ్యాంతరహితుడు, ఆది అంతములు లేనివాడు, నాద బ్రహ్మము, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితానికి ఆరంభం, జీవనానికి అంతము లేనివాడు నిన్నెంత ప్రేమించాడంటే నీ కోసం ప్రాణం పెట్టేటంతగా ప్రేమించాడు. అంటే ఆది సంభూతుడు, నాదస్వరూపుడు తన ప్రాణాన్ని ప్రేమించిన దానికంటే నిన్నెక్కువ ప్రేమించాడు. తన ప్రాణము కంటే నువ్వెక్కువ అనుకున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నాకు నా ప్రాణము కంటే యేసయ్య ఎక్కువ అని అనుకున్నావు ఎప్పుడైనా? జీసస్ ఈజ్ మోర్ డియర్ టు మీ దాన్ మై ఓన్ లైఫ్ అనుకున్నావా? యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. కెన్ యూ జస్ట్ సే ఐ లవ్ యూ లార్డ్. ఆయన ఏమీ అని అడగలేదు, నేను ఇంకేం అడగలేదు. యోహాను కుమారుడవైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? డూ యు లవ్ మీ? ఆయన అడిగేది అది ఒక్కటే. నీ దేవుడైన యెహోవాను, ప్రభువును నువ్వు పూర్ణాత్మతో ప్రేమించాలి. అదొక్కటే కోరుతున్నాడు ఆయన. ఇంత మహిమను త్యాగము చేసి నీకిచ్చి, నీకు మహిమనిచ్చి, కిరీటమునిచ్చి, రాజ్య సింహాసనమునిచ్చి, శాశ్వత జీవాన్నిచ్చి, నిత్య క్షేమమును, నిత్య ఆనందమునిచ్చి, తిరిగి ఏమీ కోరడం లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తే చాలంటున్నాడు ఆయన. నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు. ఐ లవ్ యూ జీసస్ చెప్పగలవా? కెన్ యూ సే విత్ ఆల్ యువర్ హార్ట్, wholeheartedly, Lord, I love you. I love you, Lord. I love you, Lord. యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నాకు నా ఆస్తి కంటే, నా డబ్బు కంటే, నా స్నేహితుల కంటే, నా కుటుంబము కంటే, ఈ లోకములు ఉండే సుఖములు, సంపదలన్నిటికంటే నీవెక్కువ ముఖ్యము నాయన. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ లార్డ్, ఐ లవ్ యూ లార్డ్ చెప్పగలవా? హృదయపూర్వకంగా, యథార్థమైన కన్నీటితో
హృదయపూర్వకంగా యేసయ్యా నేను ప్రేమిస్తున్నానయ్యా, నువ్వు నాకుంటే చాలయ్యా, నీ సన్నిధి దొరికితే చాలు, నీ వాక్యము చాలు, నేను స్తుతించగలిగితే చాలు, నీ పాదాలు ముద్దు పెట్టుకోగలిగితే చాలు, నిన్ను గూర్చి ఒక్కరికైనా నేను తెలియజెప్పగలిగితే చాలు, నీ ప్రేమను గూర్చి ఎవరికైనా వివరించి చెప్పి ఈ రక్షణ ఆనందములోకి ఒక్కరినైనా నడిపించగలిగితే నాకు చాలు. ఇంకా ఏ కిరీటాలు నాకు అక్కర్లేదయ్యా. నిన్ను ప్రేమించుటే నాకు కిరీటం, నీ సువార్త ప్రకటించుటే నాకు కిరీటం. ప్రకటించడం నాకు చేత కాకపోయినా ప్రకటించే వాళ్ళను పంపిస్తే అదే నాకు కిరీటం. ఏదో రకంగా నీకు ఉపయోగపడితే అదే నాకు కిరీటం తండ్రి. हमें और कुछ नहीं चाहिए प्रभु जी। प्रभु जी मैं आपसे प्यार करता हूँ पूरे दिल से। ప్రభువానికి వందనాలు 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 వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగమునకు, ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగమునకు, ఏమిత్తును నేనేమివ్వగలను, ఏమిత్తును నేనేమివ్వగలను, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పించును. గ్లోరీ. నన్ను నేను ఆ ప్రభుకు సమర్పించును. నన్నెంతగానో హల్లెలూయా, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో కరుణించెను. సాతాను బంధాలలో జీవాపు డంబలలో, సాతాను బంధాలలో జీవాపు డంబాలలో పడనీయక, నన్ను చెడనీయక, పడనీయక, నన్ను చెడనీయక, తన కృపలో నిరతంబు నన్ను గ్లోరీ హల్లెలూయా, తన కృపలో నిరతంబు నన్ను నిలిపెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో చెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు. బ్రతుకంత స్తుతించినా తక్కువే ప్రియులారా, బ్రతుకంత మానక స్తుతించినా ఇంకా మన రుణం తీరదు. అంత గొప్ప ఉపకారం ప్రభు మన కొరకు చేశాడు. చాలా బాధాకరమైన ఈ దినాన వర్ణింపనలవి గాని చిత్రహింసలు అనుభవించి తానెంతో బాధపడి డబ్బుతో కొనలేనటువంటి విలువైన మోక్షరాజ్య ప్రవేశ భాగ్యాన్ని మనకిచ్చాడు. సర్వమానవాళి కొరకు ఈ దినాన స్వర్గపు తలుపులు తెరవబడినవి గనుక ఇది శుభ శుక్రవారం. యేసయ్యా నీకు వందనాలు. పాపినైన నా కొరకు స్వర్గపు తలుపులు తెరిచినందుకు నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, తిరిగి నేనేమి ఇవ్వగలను? నేనేమి ఇవ్వలేను కదా ప్రభువా. నా స్తుతులు అంగీకరించు, నా స్తుతులు అంగీకరించు తండ్రి. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు స్తోత్రం తండ్రి. హల్లెలూయాలో. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? విస్తార నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది స్తోత్రం తండ్రి యేసు నాయనా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన నేనేమి చెల్లింతును? విరిగి నలిగిన బలియాగమును నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్ర చేబూరి నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్ర చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. వేడారి దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివ సిల్వలో. మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివ సిల్వలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఆమేన్. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసి
ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన 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 ఉపకారములకు నేనేమి చెల్లింతును. యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకు నేను చెల్లింతును. దేవా, నీకు స్తోత్రాలు. నిన్ను స్తుతించటం ఆపడం నాకు ఇష్టం లేదు తండ్రి. లెట్ మీ డై ప్రైజింగ్ యూ. ప్రభువా, బ్రతుకనేది ముగిస్తే నిన్ను స్తుతిస్తూనే ముగించాలి తండ్రి. దేవా, నీకు వందనాలు. గొప్ప దేవ, నన్ను క్షమించు. ఇంతగా నన్ను ప్రేమించిన నిన్ను ఎన్నోసార్లు నేను అపార్థం చేసుకున్నాను, ఎన్నోసార్లు గొణిగాను. దేవుడు నాకు ఏం చేశాడు అని మాట్లాడాను. బలహీనుడను, బలహీనురాలను, నేను మట్టివాడనని, మట్టిదానని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటిదాకా నన్ను సహించావు తండ్రి. సెలవు మీద నువ్వు పొందిన గాయాలే గాక నీ ఒంట్లో ఇంకా నేను చేసిన గాయాలు కూడా ఉన్నాయి తండ్రి. క్షమించండి, నాకు తెలివి లేదయ్యా. నీ ప్రేమ నాకు అర్థం కాలేదు. ప్లీజ్ ఫర్గివ్ మీ లార్డ్. నీ ప్రేమకు యోగ్యునిగా, యోగ్యురాలుగా నేను బ్రతకటానికి, ఆలోచించటానికి, మాట్లాడటానికి నాకు సహాయం చేయమని అడుగుదాం. ప్రతి ఒక్కరు కూడా ఒక నూతన తీర్మానము చేద్దాం. అయ్యా, నీ ప్రేమకు తగినట్లుగా నేను బ్రతుకుటకు సహాయం చేయి. నీ ప్రేమకు తగినట్లుగా నేను ఆలోచించుటకు సహాయం చేయి. నేను మాట్లాడుటకు సహాయం చేయి. నీ ప్రేమకు తగినట్లుగా. హల్లెలూయా. నా కొరకు సిలువను మోసిన తండ్రి యేసయ్యా, నీ కోసం నేను కూడా సిలువను మోయటానికి నాకు ధైర్యము దయచేయండి. ప్రభువా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రభువా, నీకు వందనాలు, వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు, పరమ తండ్రి, మీరు పంపిన మీ దివ్య పరలోక వర్తమానం కొరకు నీకు స్తోత్రం. గుడ్ ఫ్రైడే అనగా ఏమిటో, శుభ శుక్రవారం మానవ జాతికి కలిగించిన గొప్ప శుభము ఏమిటో మీరు తేటగా విడమరిచి చెప్పి, తెరవబడిన స్వర్గపు తలుపులను, అందుకు మీరు చెల్లించిన ఖరీదు ఏమిటో దానిని బట్టబయలుగా మాకు చూపించినందుకు, ప్రజలందరికీ చూపినందుకు నీకు వందనాలు. అందరి కన్నులు తెరవండి. ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని నీ కోసం తెరిచి నిన్ను ఆహ్వానించడానికి సహాయం చేయండి. మా స్తుతి ఆరాధన మీరు అంగీకరించండి. మా స్తుతులపై మీరు ఆసీనులై మా శేష జీవితం అంతా మమ్మల్ని ఏలండి, పరిపాలించండి స్వామి. ఈ ఆరాధన కూటంలో ఇంకా మిగిలి ఉన్న కొద్ది సమయం ఎంతో ఆశీర్వాదకరంగా మలచమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే నిలుచుండి ఉందాం. క్రిస్టఫర్ బాబు ముందుకు వస్తారు. మనం ఏదన్నా క్వైర్ వారు కూడా ముందుకు రండి. ఒక పాట పాడుకుంటూ ప్రభువును మన కానుకలతో ఆరాధించుకుందాం. ఇవాళ ప్రభు బల ఉండదు కదా. కానుకల ఆరాధన తర్వాత చిన్న ప్రకటనలు, ఆశీర్వాదంతో ముగించేసుకుందాం. గుడ్ ఫ్రైడే ఆరాధన 3 గంటల దాకా జరగాలి. అది టెక్నికల్
రిక్వైర్మెంట్.